హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గోలక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. నిన్న వ్లాగ్లో ఈ వీడియో అంతా లెంత్ ఎక్కువ అవుతుందని నిన్న బ్రేక్ఫాస్ట్ టైం నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు కదా, అందుకని అదైతే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా పూజ, ఇంకా చిన్న చిన్న పనులు ఉదయం ఏం చేశాను అవన్నీ నిన్న వ్లాగ్లో షేర్ చేశాను. ఇంకా ఇదంతా కూడా బ్రేక్ఫాస్ట్ టైం నుంచి మధ్యాహ్నం వరకు ఏమేమి పనులు చేశాను అన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా రోజులు అయిందని రొట్టె చేయలేదని రొట్టె చేస్తున్నాను. ఈ మధ్య నేను కూడా ఈవినింగ్ కూడా రొట్టె చేయట్లేదు ఎక్కువగా, మా అత్తగారే ఎక్కువ చేస్తున్నారు. నాకేమంటే ఇంకా స్కూల్కి పోయి టైం ఉండక ఇంకా అలసిపోవటం అట్లా అని అందరికీ రొట్టె అయితే చేయట్లేదు. చపాతీ అలా ఏమైనా చేసుకుంటున్నాం కానీ ఇంకా ఉదయం పూట కూడా రొట్టె తినక చాలా రోజులు అయింది. అందుకని రొట్టెకైతే కలిపి పక్క పెట్టేశాను. అదే వేడి నీళ్ళలో బాగా వేడి నీళ్ళు కాంచి అందులో పిండి వేసి కలిపి అదిమి పక్కకు పెట్టేస్తాను. అది కొంచెం చల్లారిన తర్వాత రొట్టె చేయొచ్చని. ఈలోపు ఏం చేస్తున్నానంటే పప్పు ఉడికించాను ఆల్రెడీ. పప్పు కూడా గోంగూర, తోటకూర, కొంచెం కొత్తిమీర పెట్టి ఉడికించి పక్కన పెట్టేసాను. దానికి తాలింపు అయితే పెట్టేస్తున్నాను. మనం ఎప్పుడైనా పప్పుకి ఆకుకూరలు ఒకే రకం పెట్టుకునేదానికి 4-5 రకాలు ఉంటాయి మన ఇంట్లో. అన్నీ కూడా కొంచెం కొంచెం పెట్టి పప్పు ఉడికించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పాలకూర, గోంగూర, చుక్కకూర, ఇంకా తోటకూర, ఇలాంటి చుక్కకూర, గోంగూర ఒక్కటే పెట్టుకోవాలి. ఏదైనా 2 పెడితే బాగుండదు. కొత్తిమీర కూడా అందులో కొంచెం వేసి ఉడికించుకుంటే బాగుంటుంది. ఇంకా అలా ఆకుకూరలు 2 రకాలు ఉంటాయి కదా, 2-3 రకాలు అలాంటివి పెట్టుకుంటే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా అలా చేసుకోకపోతే. నేనేమంటే ఒకసారి అలా ట్రై చేశాను, అప్పటి నుంచి టేస్ట్ బాగుందని ఇంట్లో ఏం ఆకుకూరలు ఉంటే అలా. ఓన్లీ గోంగూర పప్పు అంటే అంతగా తినబుద్ది కాదు నాకు. గోంగూర, తోటకూర, ఇంకా పాలకూర అలాంటివి ఏమైనా ఉంటే పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా పప్పు తాలింపు వేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా అందరికి కూడా రొట్టె చేస్తున్నాను. టిఫిన్కి రొట్టె అయితే బాగుంటుందండి. రొట్టె కూడా పప్పు రొట్టె బాగానే ఉంటుంది. నాకేమంటే పప్పు రొట్టె కన్నా ఏమైనా కర్రీ అయితే ఎక్కువగా బాగా ఇష్టము. ఇంకా నిన్న ఏం చేశానంటే ఏమన్నా మధ్యాహ్నము ఇంట్లో కొంచెం క్లీన్ చేసుకొని ఏమైనా స్నాక్స్కి రెడీ చేసుకున్నాను. ఏమీ లేవు తినడానికి, ఈవినింగ్ వచ్చినా ఎప్పుడన్నా అని అనుకున్నాను. కానీ ఇంకా నిన్న ఈవినింగ్ వరకు ఇంట్లో పనే సరిపోయింది, ఏం చేయలేదు. స్నాక్స్ కొంచెం కారాలు అలా చేసుకుందాం అనుకున్నాను, అది కుదరలేదనమాట. వంట చేసే పని లేదనుకో, ఏదో ఒకటి క్లీనింగ్ అయినా చేసుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు. అందుకని పప్పు చేసేసాను. ఏమైనా కర్రీ చేసామనుకో అది అయిపోతుంది, మళ్ళీ పప్పు చేయాల్సి వస్తుంది. అందుకని ఇంకా నేను రొట్టెలు చేస్తూ ఉంటే మా అత్తగారు తిరిగేయటానికి వచ్చేసారు. ఇంకా అందరికీ రొట్టెలు. ఇంకా అంటే ఒక్కొక్కసారి నేను రొట్టె, చపాతీ ఇంకా ఏమైనా అలా చేస్తుంటాను కదా, అలా ఏం లేకుండా అందరికీ, మా అబ్బాయికి, మాకి, అందరికీ. అయితే ఉదయం పూట కాబట్టి కొంచెం ఎక్కువగానే తింటారు రొట్టెలు. దాదాపుగా 8-9 రొట్టెలు అలా చేస్తాను. ఇంకా పిండి కలుపుకుంటాను మొత్తం ఒకేసారి నీళ్ళలో వేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఏ ఏ రొట్టె చేయాలంటే ఆ రొట్టె కొంచెం కొంచెం మళ్ళీ కొంచెం నార్మల్ వాటర్ వేసి బాగా కలిపి చేత్తో బాగా ఒత్తుకోవాలండి. బాగా ఒత్తుకుంటే కనుక మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. మెయిన్గా మనం పిండి ఒత్తుకోవటంలోనే ఉంటుంది రొట్టె చేయటం పర్ఫెక్ట్గా వచ్చేది రాంది. ఎక్స్పీరియన్స్ కొద్దీ చేస్తూ ఉంటే వచ్చేస్తాయి. ఇంకా నేను తొందరగానే చేసేస్తాను, ఏమంత ఇబ్బంది పడను రొట్టెలు చేయడానికి. కాకపోతే కాల్చడానికి కొంచెం టైము, పొడి పిండి అంతా పడుతుంది కదా, అది క్లీన్ చేసుకోవడానికి. మెయిన్గా మనకి ఏదైనా పీట మీద చేసుకోవచ్చు కదా, ఎందుకు అట్లా బండ మీద అనుకునేరు మళ్ళీ. ఎందుకంటే నాకు ఆ పీట మీద కన్నా ఇట్లా కౌంటర్ టాప్ పైన చేయడానికి బాగా వస్తుంది. అంటే రోల్ చేయడానికి కర్రతోటి బాగా వస్తుంది. అప్పటి నుంచి ఇక్కడే అయితే చేస్తున్నాను. కొంచెం నీట్గా తుడిచేసి అక్కడే చేసేసుకుంటానండి. ఇంకా రొట్టె కూడా హెల్దీ, మంచిగా ఓపిక ఉండి మనం రోజు చేసుకుంటే కనుక చాలా హెల్దీగా ఉండొచ్చు. రొట్టెల్లో కూడా కొంతమంది జొన్న రొట్టె, రాగి రొట్టె, సొద్ద రొట్టె అలా చేసుకుంటుంటారు. నేనైతే ఎక్కువగా చేసేది జొన్న రొట్టెలు అండి. ఇంటి దగ్గర ఉంటే ఈవినింగ్ ఖచ్చితంగా చేస్తుంటుంది. ఇంకా స్కూల్కి వెళ్తా అట్లా కుదరక కొంచెం తక్కువగా చేసేది. ఇంకా మా అత్తగారు అయితే చేస్తారు దాదాపుగా. నేను చేయలేకపోయినా మా అత్త చేసి మా మామయ్యకి ఒక్కటైనా చేసి ఇస్తుంది. ఎందుకంటే కొంచెం షుగర్ పేషెంట్ కదా, అన్నం ఎందుకు తినాలి అన్నట్టు. ఎక్కువగా అయితే షుగర్ లేదు, మా మామయ్యకి నార్మలే ఉంటుంది. ఆ నార్మల్ ఉన్నది కూడా కంట్రోల్లో ఉండాలి కదా అన్నట్టుగా నైట్ ఎక్కువగా కూడా మేము రొట్టె చేసి పెడతాము. ఇంకా ఉదయం పూట కూడా ఎప్పుడన్నా టైం ఉంటే నేను చేస్తాను, లేదంటే మా అత్తగారు కూడా చేస్తుందండి. అయితే మా అత్తగారు నాలాగా ఇట్లా పొడిపిండి వేస్ట్ చేయదు, తడి బట్ట మీద చేసేస్తుంది. ఒక్కొక్కరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా మా అత్తయ్యకి అలానే వస్తుంది కాబట్టి అలానే చేస్తుంది. ఇంకా నేను రుద్దుతూ కాలుస్తూ ఉంటే మా అత్తగారు ఇంకా వెంటనే పెడుతున్నారు. అప్పటికి లేట్ అయింది. రొట్టె అంటే కొంచెం లేట్ అవుతుంది చేయటం. అట్లా టిఫిన్కి రొట్టె కూడా బాగా వేడినీళ్ళు కాంచి కలుపుకున్నాం అనుకో బాగా పొంగుతుందండి. 2 పొరలు వస్తాయి తినేటప్పుడు. ఒక రొట్టె కాదు 2 రొట్టెలు అన్నట్టు ఉంటుంది. అందులో పప్పు అన్నప్పుడు నేనేం చేస్తానంటే పాల మీద మీగడ కానీ, పెరుగు మీద మీగడ కానీ కలుపుకుంటాను, బాగుంటుంది అట్లయితే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా టేస్ట్. నాకు ఏమంటే చిన్నప్పటి నుంచి కూడా రొట్టె అన్నప్పుడు కానీ, లేదు అంటే ఏదైనా కర్రీలు, కొన్ని కర్రీలు ఉంటాయి, ఆ కర్రీలలో మీగడ వేసుకొని తింటాం అలవాటు అనమాట. అట్లా అలవాటైంది. మీగడ కూడా అంటే మాకు ఎప్పుడు ఊర్లో ఏమంటే గేదెలు ఉంటాయి, బాగా
మంచిగా ఎక్కువగా పాలు ఉంచుతారు, మీగడ బాగా ఉంటుంది, నెయ్యి బాగా ఉంటుంది. అట్లా నెయ్యి మీగడ అట్లా తినటం అలవాటు అనమాట. అందుకని రొట్టె అన్నప్పుడు ఎక్స్పెషల్లీ నాకు ఏమంటే మీగడ బాగా పూసుకొని తింటేనే రొట్టెకి తిన్నట్టుగా ఉంటుంది, పప్పులోకి. ఇంకా వంకాయ కర్రీలో కూడా మీగడ వేసుకుంటాను కొంచెము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా టేస్ట్ ఉంటుంది కదా. కొంతమంది అన్నంలో కూడా వేసుకొని కొంచెం చక్కెర వేసుకొని తింటుంటారు. అయితే నేను చక్కెర వేసుకొని కానీ అన్నంలో కూడా మీగడ వేసుకొని తింటాను అప్పుడప్పుడు, నెయ్యి బదులు. నెయ్యి కన్నా నాకేమంటే మీగడ అంటే బాగా ఇష్టము. అచ్చంగా పెరుగులో వేసుకొనైనా రొట్టె తినొచ్చండి. ఇంకా పాల రొట్టె, పాలు ఉంటాయి కదా మన ఇంట్లో, పాలలో అన్ని చిన్న చిన్న తుంపలు వేసుకొని కొంచెం నానిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అట్ట కూడా తింటుంటాను నేను అప్పుడప్పుడు. అందరికి చేసేసాను, పెట్టేశాను కూడా. ఇంకా చివరిలో నేను పెట్టుకుంటున్నాను. అదే గోంగూర తోటకూర కలిపి పప్పు చేశాను కదా, అందులోకి నేను కొంచెం ముందు రోజు నైట్ చేసిన బీరకాయ కర్రీ ఉంటే అది కొంచెం వేసుకున్నాను. అంత ముందు రోజు చేశాను నైట్, కొంచెం మిగిలింది. అలాంటప్పుడు ఇంకా అది పడేయలేం కదా, అందుకని తింటామండి. అయితే ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, నైట్ చేసింది కదా ఉదయానికి బాగానే ఉంటుందని. ఎందుకంటే ఒక చిన్న రొట్టె ఒక పెద్ద రొట్టె పెట్టుకుంటున్నాను నేను. రొట్టె తిన్నారంటే ఇంకా మళ్ళీ మధ్యాహ్నం కొంచెం లైట్గానే తింటారు, హెవీగా ఏం తినరు. నేనేమంటే అదిగోండి పాల మీద మీగడ తీసుకుంటున్నాను చూడండి. అట్లా తినటం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా టేస్ట్ ఉంటాయి కదా. అవి చిన్నప్పటి నుంచి అలవాటైన బుద్ధులు అంటారు కదా, అవి పెద్ద అయినప్పటికీ మన టేస్ట్ అనేది అలవాట్లు అనేది మారిపోవు. అలా పాల మీద మీగడ పప్పులో వేసుకున్నాను, అది భలే కమ్మగా ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత నేను ఇంకా అంట్లుంటే కొంచెం అన్నీ కడిగేసుకొని ఆ పక్కకు వేసాను. ఇంకా కడగలేదు. మా అత్తగారేమో వెల్లుల్లి తెచ్చారు మా వారు అంతకుముందు రోజు. అవన్నీ క్లీన్ చేసి పెడుతున్నారు. కొంచెం చిన్న సచ్చుపాయ ఉందనుకో, ఒక్కటి ఉన్నా మిగతా అన్నిటిని పాడు చేస్తుంది, అది వైరస్ లాంటిది అనమాట. అందుకని అవి ఎప్పటికప్పుడు ఏది సచ్చుపాయలు ఉంటాయో వాటిని అన్నీ తీసేస్తూ ఉండాలి. ఇంకా వాటిని క్లీన్ చేసి పెట్టే బాధ్యత ఎప్పుడు మా అత్తయ్య చూస్తుంటుంది. ఉల్లిగడ్డలు తెచ్చినా, కూరగాయలు తెచ్చినా, ఇంట్లో ఏమైనా సరుకులు తెచ్చినా ఇలాంటివన్నీ పాపం పెగ్గా అన్నీ నీట్గా చేసి పెడుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇదొక బెనిఫిట్ అనమాట. అంటే అందరు పెద్దవాళ్ళు ఇలా చేస్తారని అంటే ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం మా అత్తయ్య నాకు ఫుల్ సపోర్ట్ అండి. వాళ్ళ కూతుర్ని ఎలా చూసుకుంటుందో, ఎలా పనులు చేసి పెడుతుందో కూతురికి అట్లయితే చేసి పెడుతుంది. నేనే ఎందుకు చేయాలి అట్లా ఏం అనుకోదు అస్సలు. అయితే కొంతమంది అత్తగారు అజమాయిష్ చేసేవాళ్ళు ఉంటారు, మళ్ళీ అన్ని కోడలే చేసి పెట్టాలా, మేము కూర్చొని తినాలా అని అలా ఉంటారు. అలా ఉండటం కూడా కరెక్ట్ కాదండి. ఇంకా నేనే పప్పు తీసి పెడుతున్నాను, అంటే ఎక్కువగా ఉంది కదా మధ్యాహ్నానికి, అది ఎప్పుడైనా కర్రీలు కొంచెం మిగిలిన తీసి పెడుతుంటాను. ఈ పప్పు కుక్కర్లోంచి తీసి పెడుతున్నాను. అయితే కుక్కర్లోంచి పప్పు తీస్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే నాకు పెళ్ళైన కొత్తలో కుక్కర్లోంచి ఇలా పప్పు గెరిటెతో తీసే అలవాటు నాకు. ఇంకా చేతితో తొడసను అనమాట. మా అత్తగారు ఒకసారి 2 సార్లు చూసి తర్వాత నాకు చెప్పింది, ఇట్లా పప్పు పడేస్తే ఎట్లా అంటే కుక్కర్కి మనం గెరిటెతో తీసినా ఇంకొంచెం ఉంటుంది కదా, చేత్తో తీస్తేనే శుభ్రంగా వస్తుంది. ఇట్లా పప్పు పడేయకూడదమ్మా, ఇట్లా పప్పు పడేస్తే మనకి కుటుంబము అనేది మనం అన్నీ ఇట్లా పడేసుకుంటుంటే ఎట్టా అని చెప్పిందనమాట. అప్పటి నుంచి సర్లే కదా అని నాకు తెలియదు మరి, ఇంకా కొంచెం కూడా ఎందుకు తీయాలి చేయి పెట్టి అని నేను అట్లా 2-3 సార్లు అంట్లు అట్లే అడుగుతుంటే చూసింది. ఇంకా తర్వాత చెప్పిందనమాట. ఇంకా అప్పటి నుంచి చేయి పెట్టి అట్లా నీట్గా తుడిచి గిన్నెలోకి వేసుకుంటారు. ఇంకా పెద్దోళ్ళు ఉంటే అట్లాంటి సలహాలు ఏమిటి చెప్తూ ఉంటారు. మనకేమంటే ఆ కొంచెమే కదా ఎందుకు తీయటం, పడేస్తే పోయిద్దిలా అని మనం అనుకుంటాం. కానీ ఏది వేస్ట్ చేయకూడదు అన్నట్టుగా అనమాట. పెద్దోళ్ళు ఉంటే అట్లా అన్నీ మనకి చెప్తూ ఉంటారు. ఇంట్లో ఏదైనా పాడు కాకుండా చూస్తూ ఉంటారు మెయిన్గా. మనం ఎట్లా కుటుంబం మనకి వయసు తక్కువ ఉంటే మనకి అనుభవం తక్కువ ఉంటుంది కదా, కొన్ని విషయాలు తెలియదు. వాళ్ళకి వయసు వల్ల అనుభవం వస్తాయి, కొన్ని చెప్తారు. అయితే అందరూ ఏందిలే మీరు చెప్తే మేము వినేది అనుకుంటారు. కానీ కొన్ని వాళ్ళు చెప్పే మంచి విషయాలే ఉంటాయి. ఈ తర్వాత మనకి ఒక వయసు వచ్చిన తర్వాత అర్థమవుతుంది, ఓహో వాళ్ళు చెప్పినవి కరెక్టే, మనం మన కుటుంబానికి కోసం ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని అవి తెలుసు అనమాట. పెళ్ళైన కొత్తలో తెలియదు. అత్తకి కోడలికి పెళ్ళైన కొత్తలోనే ఎక్కువ మంది గొడవలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పే వీళ్ళకి నచ్చవు. అప్పుడప్పుడే మనం వేరే ఇంటి నుంచి వస్తామా, వీళ్ళ పద్ధతులు వేరుంటాయి, అన్ని రిస్ట్రిక్షన్ లాగా ఉంటాయి అనమాట, నచ్చవు. కానీ కొన్ని రోజుల తర్వాత పోయిన తర్వాత వాళ్ళు చెప్పింది నిజంగా కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకా నేను తర్వాత అంట్లు అయితే కడుక్కుంటున్నాను. అదేంటక్క డిష్ వాషర్ తెచ్చుకున్నావు కదా, మళ్ళీ ఏంది అంట్లు కడుక్కుంటున్నారా అనుకుంటున్నారా? అయితే ఇంకా దానికి సంబంధించి లిక్విడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయంట. మనం ఈ విమ్ లిక్విడ్ వేసి దాంట్లో క్లీన్ చేసుకోలేము, వాటికి సపరేట్ ఉంటాయంట. అవి అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, అవి ఇంకా రాలేదు, ఇవాళకి కూడా రాలేదు. అవి ఎప్పుడో 26వ తారీఖు ఎప్పుడో వస్తాయంట.
ఇంకా అప్పటి వరకు కడుక్కోవాల్సిందే. ఆ తర్వాత అయినా కానీ కొన్ని కడగాల్సిందే ఉంటుంది. ఏమంటే మనకి గుడ్డి కన్నా మెల్ల మేలన్నట్టు కొన్ని ఎప్పుడైనా అందరం ఉన్నప్పుడు, ఏమైనా స్పెషల్గా చేసుకున్నప్పుడు, ఎప్పుడైనా అలసిపోయి ఇంకా అసలు మనకి ఓపిక లేదన్నప్పుడు అలాంటప్పుడు కోసం అనేది తెప్పించుకున్నాను. మళ్ళీ మా అత్తగారు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు, మా అత్తగారికి ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు దాదాపు కడుక్కోవాల్సినవి ఏమన్నా ఉంటే అన్నీ కడిగేస్తాం. మాకు ఓపిక ఉన్నప్పుడు కడిగేస్తామండి. మిగతా రోజుల్లో మాకు ఓపిక లేదు, ఎక్కువగా అంట్లున్నాయి, ఇది పండగ రోజు ఇంకెక్కడికైనా వెళ్ళాలి, ఇంకా ఏమన్నా అలాంటప్పుడు కోసమే అది తెప్పించుకున్నాను. చేతనైనప్పుడు టైం ఉన్నప్పుడు కడిగేసేస్తాను. ఇంకా తర్వాత స్టవ్ అంతా కూడా కొంచెం జిడ్డు పట్టినట్టు అనిపించింది. ఇంకా అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. దాదాపు రోజు క్లీన్ చేస్తాను. కాకపోతే అప్పుడప్పుడు ఈ మధ్య నేను ఒక వారం రోజులైంది సరిగ్గా తుడచక, అందుకని కొంచెం ఎక్కువగా జిడ్డు పట్టినట్టుంది. కొంచెం మనకి బర్నర్ల దగ్గర నట్స్ ఉంటాయి కదా, ఆ నట్ల దగ్గర కొంచెం నల్లగా అయింది. ఎక్కువగా కొంచెం ఏమైనా పాలు టీ అలాంటివి పొంగినప్పుడు వెంటనే తుడిచేయాలి, లేదు అంటే అక్కడ నల్లగా అవుతుంది. అయితే దానికోసం నేను మీషోలో 3 రకాల బ్రష్లు అయితే తీసుకున్నాను అండి. ఒకటి స్టీల్ కొంచెం ఉండేది, ఇంకోటి మెటల్ కొంచెం ఉండేది, అలాగే కొంచెం ఫైబర్ ఉంటుంది కదా అలాంటి కొంచెం ఉండేవి. 3 బ్రష్లు అయితే తీసుకున్నాను. 90 రూపాయలు ఏమో. ఇదిగోండి, బాగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఇదైతే యూజ్ అవుతుంది. ఇంకా మన దగ్గర ఇంకో కడాయిలు ఉంటాయి కదా, కడాయిల దగ్గర కూడా మనకి హ్యాండిల్ ఉంటాయి కదా, హ్యాండిల్ దగ్గర, కుక్కర్ల దగ్గర హ్యాండిల్ దగ్గర ఎక్కువగా కూడా జిడ్డు పేరుకుపోతుంటుంది. అలాంటివి క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ బ్రష్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా బర్నర్ల చుట్టూ పైన కొంచెం జిడ్డు అంతా ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసేసి మొత్తం తుడిచాను. అయితే ఎక్కువగా కిచెన్లో జిడ్డుగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మరి మనకి ఎంత బాగా క్లీన్ చేసుకుంటున్నా జిడ్డు అనేది ఉంటుంది. డైలీ కూడా మొత్తం డీప్ క్లీన్ అయితే చేయలేం కదా, వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అలా చేసుకుంటుంటాం. అలాంటప్పుడు ఎక్కువగా జిడ్డు ఉన్నప్పుడు ఇంకా చిన్న చిన్న పురుగులు బొద్దింకలు అవి రాకుండా ఉండటానికి ఏం చేయాలంటే, కొంచెం మనకి వెనిగర్ ఉంటుంది కదా, దాన్ని ఒక మూతలో కొంచెం వాటర్ వేసేసుకొని, కొంచెం నిమ్మరసము, ఇంకా కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఏమన్నా లిక్విడ్ విమ్ లిక్విడ్ కానీ అలాంటిది, ఇంకా లిక్విడ్స్ మేమేమి కెమికల్ వేయము అనుకున్నప్పుడు, అంటే కొంతమంది కిచెన్లో కెమికల్ లిక్విడ్లు ఎక్కువగా వేసి తుడుచుకోరు. అలాంటి వాళ్ళు కొంచెం కుంకుడుగా ఉంటుంది కదా, అవేనా వేసేసి అట్లా మొత్తం క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అవుతుంది, తలతల మెరుస్తూ ఉంటుంది. నేనైతే కొంచెం వెనిగరు, సోడా ఉప్పు అవి వేసి క్లీన్ చేసేసానండి. చాలా బాగా వస్తుంది. స్టవ్ కానీ కౌంటర్ టైప్ పైన అంతా కూడా బాగా నీట్గా ఉంటుంది. ఇంకా మెయిన్గా పురుగులు అనేవి రావండి. చిన్న చిన్న పురుగులు, ఈగలు అలాంటివి రావు. ఎందుకంటే వెనిగరు, నిమ్మకాయ స్మెల్కి అవి రావు అనమాట. అట్లా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వేసుకొని అలా తుడుచుకుంటే బాగుంటుంది. ఇంకా తర్వాత ఏం చేస్తున్నా అంటే, ఇడ్లీకి నానబెట్టేసాను. ఒక గ్లాసు ఇడ్లీకి నానబెట్టేటప్పుడు మినపాలు, కొంచెం మెంతులు కూడా వేస్తాను. తర్వాత బఠానీ ఉంటాయి కదా, అవి ఈవినింగ్ బఠానీ చాట్ చేద్దామని అవి కొన్ని అయితే నానబెట్టేశాను. మనకి గ్రీన్ కలర్లో ఉండే ఇవైనా చేసుకోవచ్చు చాట్కి, ఇంకా ఎల్లో కలర్లో కూడా ఉంటాయి, అవైనా చేసుకోవచ్చు. దాదాపు ఇవి ఎక్కువగా నానితే బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకోలేం కదా, అందుకని నానబెడుతున్నాను. ఇడ్లీ కూడా నానబెట్టేశాను. అవన్నీ కూడా బాగా కడిగేసి 2-3 సార్లు కడుక్కోవాలి. మళ్ళీ ఇంకా మినపగుండ్లు అయితే ఎన్నిసార్లు కడగాలో, అంటే తెల్లగా వచ్చేంతలో కడుగుతూ ఉండాలి. ముందైతే 4-5 సార్లు కడిగి నానబెట్టేశాను. మళ్ళీ నానిన తర్వాత కూడా బాగా కడుగుతాను. రవ్వ కూడా అంతే అండి, దాదాపుగా 10 సార్లు కడిగితే కానీ ఆ రవ్వ తెల్లగా రాదు. తర్వాత ఇంకా అంతా నేను కిచెన్ అంతా సర్దుకొని నీట్గా చేసుకునేలేపు మా వారు వచ్చారు. ఏంటి అంటే, ఇవి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాం. ఈ డిష్ వాషర్కి కవరు ప్లస్ కెంట్ ప్యూరిఫైర్ ఉంది కదా, దానికి ట్యాప్ అనేది పోయింది, అదొకటి. ఇంకా డిష్ వాషర్కి లిక్విడ్స్ కూడా ఆర్డర్ చేసాం కానీ అవి రాలేదు. ఇది వచ్చిందనమాట. ఇది ఎంతనో మా వారు చెప్పారు, 200కి అలా ఏమో ఉందండి, అంతే. ఇది అంటే క్వాలిటీ బాగానే ఉంది, రివ్యూ చూసి తెప్పించారు. నేను ఆర్డర్ పెట్టలేదు, నేను చూడలేదు కూడా. ఇది మా వారి టేస్ట్ అంటే తనకి నచ్చి తీసుకున్నాడు. బాగానే ఉంది, ఏమంతగా తీసేసేలాగా లేదు. నేనేమంటే ప్లెయిన్గా ఉండేది, ఈ లైట్ కలర్ కాకుండా ప్లెయిన్గా ఉండేది, ఒకే కలర్ తీసుకుంటే బాగుండేది కదా. ఇది కొంచెం కలర్లు ఉంది, అది కాక తెల్లగా ఉండే దగ్గర అటు సైడ్ కదా మనకి దుమ్ము ఎక్కువగా పడుతుంటుంది. అంటే బాగానే ఉందిలే అబ్బా అంటుంటే, సర్లే నీకు నచ్చింది నువ్వు తెప్పించావు అని అట్లా నవ్వుతున్నాను అనమాట. ఇద్దరం కలిసి దానికి అయితే వేసేసాము. జిప్ కూడా వస్తుంది, 4 సైడ్లు ఉంది. మనకి ఏమంటే మెయిన్గా కవర్, ఎందుకంటే ఇటు సైడ్ వర్షం పడుతుందండి, దీనికి ఒక్కదానికి కాపాడుకోవాలి దీన్ని, లేదు అంటే ఇంకా తొందరగా పాడవుతుంది కదా. అందుకోసం ఇంకా వాషింగ్ మిషన్ ఇంట్లోనే ఉంది కాబట్టి నేను దానికి కవర్ ఏం వేయలే. ఇది బయట సైడ్ పెడుతున్నాం కాబట్టి దానికి కవర్ వేసాము. ఇంకా ఇదిగోండి, కెంట్ అనేది మాకు ఎప్పుడు దాదాపుగా 2014లోనే ఎప్పుడు 15లోనే తీసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి ఇబ్బంది లేదు. అప్పుడప్పుడు ఫిల్టర్స్ అయితే మా వారు ఆన్లైన్లో తెప్పించేసి అవి మారుస్తూ ఉంటాడు. ఇంకా దీనికి సర్వీస్ అంతా కూడా మా వారే చేస్తారు. ఈ ట్యాప్ ఉంది కదా, ఆ ముందు అది అనేది ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి లీక్ అవుతూ ఉంది. అది ఆల్రెడీ దాంట్లో ఉండే చిన్న స్ప్రింగ్ ఉంటుంది, అది ఒకసారి టైట్ చేసి పెట్టేశాడు. ఒకరోజు పనిచేసింది, మళ్ళీ లూజ్ అయిపోయింది. అందుకని అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. అవి వచ్చింటే అంత
మళ్ళీ కూడా దీనికంతా మొత్తం సర్వీస్ చేసేసి క్లీన్ చేసేసి పెడదామని తీసేయలే అంట, అంత తీశాడు. లోపల ఇది ఫిల్టర్స్ అయితే ఆల్రెడీ ఈ మధ్య ఒకరోజు క్లీన్ చేశారు. ఇంకా చూడండి తీసిన తర్వాత మనకి ముందు సైడ్ అయితే తుడుస్తూ ఉంటాం, బ్యాక్ సైడ్ చూడండి ఎంత జిడ్డు పట్టేసి దుమ్ము ఎలా ఉందో అట్లా ఉంటుందన్నమాట. అలా ఎప్పుడన్నా తీసి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నిన్న మొత్తం కూడా మధ్యాహ్నం నుంచి దాదాపుగా 1 నుంచి 3 వరకు ఇదే జరిపోయిందండి మొత్తం క్లీన్ చేయడానికి. పైన అట్లా తుడిచినట్టుంది కానీ చాలా అంటే చాలా క్లీన్ చేశానండి. మనకి కిచెన్లోనే కాబట్టి ఎక్కువగా జిడ్డు పడుతుంటుంది పైన. అట్లా కూడా మాకేమంటే దీని మూత అనేది చాలా రోజులు పెట్టలేదు మా వారు. ఏమంటే మూత పెడితే అది పని చేయకుండా పోయింది కొన్ని రోజులు, మూత తీస్తే బాగా పని చేస్తున్నది. అందుకని కొన్ని రోజులు తీసి పెట్టడం వల్ల మొత్తం కూడా లోపల కూడా అంత జిడ్డు పట్టేసింది. అదంతా కూడా క్లీన్ చేసేసి డబ్బా ఈ ట్యాంక్ ఉంది కదా, ఆ ట్యాంక్ క్లీన్ చేసేసి ఇంకా ఆ ట్యాప్ బిగించేసి ఆ మొత్తం తుడిచే వరకు చాలా టైమే పట్టింది. ఎందుకంటే ఎక్కువగా కూడా జిడ్డు పట్టింది అనమాట. ఆ జిడ్డు అంతా క్లీన్ చేయాలంటే అదే చెప్పాను కదా ఆల్రెడీ, వెనిగరు కొంచెం సోడా ఉప్పు వేయాలని. ఇంకా దీనికి అంటే ఏం కెమికల్ లిక్విడ్ వేయకుండా మనం మళ్ళీ కెమికల్ లిక్విడ్ వేస్తే ఈ వాటర్ కదా మనం తాగనీకి, అట్లా ఎందుకులే అన్నట్టుగా మొత్తం సోడా ఉప్పు కొంచెం, నార్మల్ ఉప్పు కొంచెం నిమ్మరసం, వెనిగర్ ఇవి వేసేసి బాగా రుద్దేసి క్లీన్ అయితే చేసేసాను. నిన్న మొత్తం ఇదే సర్వీస్ సరిపోయింది మాకు, మా వారికి, నాకు. ఇంకా మా అత్తయ్య అయితే ఊరికి చూస్తున్నది. లేదు ట్యాప్ మా వారు ఆన్లైన్లో తీసుకున్నారు కదా, ఇదైతే 2 ట్యాపులు 160 రూపాయలేమో. మామూలుగా షాప్లో అయితే ఇది అంటే మనకి కంపెనీది వేసుకుంటే బాగుంటుంది, కంపెనీదే అన్నప్పుడు నార్మల్ ట్యాపులు దొరుకుతాయి కానీ అది ఎంతగా బాగుండదు ఎందుకని అదే ఆర్డర్ చేశారు. ఇంక ఇలాంటి సర్వీసులు ఏవైనా మా వారి అన్నీ చేసేస్తాడండి. దాదాపుగా ఇంటి దగ్గర ఉంటే పాపం అన్నీ నీట్గా వేస్తాడు. మొన్న ఒకరోజు ఫ్యాన్ తుడిచారు, మళ్ళీ ఇంకా ఇంట్లో చాలా రకాలైతే రిపేర్ చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఏసీ సర్వీస్గా అంటే ఏసీ మనకి ఆన్ చేసుకోవాలనుకున్నప్పుడు మేము మామూలుగా సమ్మర్లోనే ఏసీ వాడతాం, మిగతా అప్పుడు వాడము. మనకు సమ్మర్లో ఆన్ చేసుకోవాలన్నప్పుడు సర్వీస్ చేయాలి కదా, దానికి క్లీన్ చేసుకోవాలి, అది చేస్తాడు, ఇవి చేస్తాడు. ఇంకా మన ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కదా బాగు చేయాల్సినవి, అవన్నీ కూడా చేస్తుంటాడు. వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు. అలా ఏమైనా క్లీన్ చేయాల్సినవి అలా ఉంటే చేస్తూనే ఉంటాడండి. మనం బయట సర్వీస్ చేయించుకుంటే ఇదే సర్వీస్ నిన్న మాకు అనిపించింది. మేము దాదాపుగా 2-3 గంటలు కష్టపడ్డాం దీనికోసం, ఇద్దరం క్లీన్ చేయటము ఇవన్నీ. అట్లా బయట వాళ్ళు సర్వీస్ చేయాలంటే దీనికి దాదాపుగా 1000 రూపాయలు తీసుకుంటారు. అంటే మనకు తెలిసి ఉంటే అన్నీ తీయటము, ఫిట్ చేయటం అవి కూడా తెలిసి ఉండాలి. మా వారికి అవన్నీ తెలుసు అనమాట. అందుకని అది మోటార్ సహా తీసి దాన్ని మళ్ళీ ఫిట్ చేస్తాడు అన్నీ కూడా. అట్లా ఇంట్లో మేమేమి ఎందుకు చేసుకోవాలి అట్లేం అనుకోము. మనకి చేతనైన పని మనం చేసుకుంటే మంచిదే అండి. అట్లా మేము ఇద్దరం నేనేం కూడా ఎందుకు చేయాలి అని అట్లేం అనుకోను. మొత్తం కూడా అంత నాకు ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి మెయిన్గా. అందుకని నీట్గా అయితే తుడిచేసాము, కొత్త దానిలాగా వచ్చేసిందండి. ఇంకా ఇక్కడ నుంచి మన ఛానల్కి మంచి బూస్టప్ ఇస్తూ మంచి పాజిటివ్గా అనిపించే కామెంట్స్ పెట్టే వారి గురించి చెప్దాం అనుకున్నాను. ఒకరైతే శ్వేతారెడ్డి సిస్టరు, ఇంకొకరు దుర్గా మహాలక్ష్మి మేడము. తనైతే యూఎస్లో ఉంటారంట అండి. అయినప్పటికీ మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ మంచి సజెషన్స్, టిప్స్ చెప్తూ చాలా పెద్దగా ఓపిక్గా అయితే కామెంట్ అనేది టైప్ చేస్తారు. చాలామంది చూస్తారు, వదిలేస్తారు. మన సొంత వాళ్ళు కూడా ఉంటారు, చూస్తుంటారు, వదిలేస్తారు, కామెంట్ కూడా పెట్టరు. ఇంకా రమ్య సిస్టర్ ఒకరు, ముగ్గురు అయితే డైలీ అయితే కామెంట్ పెడతారండి. ఇంకా నిన్న శ్వేతారెడ్డి సిస్టర్ ఏం పెట్టారో చూడండి. హాయ్ అక్క, వీడియో చాలా బాగుంది. మేము కూడా పూజలు ఎక్కువగా చేస్తాం. ఇంట్లో పని అయిపోయినప్పుడు గుడిలో ప్రశాంతంగా కూర్చుందాం అనిపిస్తుంది. మీ వీడియో రోజు చూస్తాను. ఒక్కరోజు చూడకున్నా మన వాళ్ళని మిస్ అవుతున్నట్టు, మనసుకి దగ్గర అయిన వాళ్ళు మనవారే, అది కొందరి మీదే అభిప్రాయం ఉంటుందక్క అని అయితే పెట్టారు. చాలా 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 థ్యాంక్స్ సిస్టర్. ఎందుకంటే మనం వీడియోస్ ఫాలో అవుతూ మనల్ని అభిమానించే వాళ్ళు కొంతమందే ఉంటారండి. అభిమానించే వాళ్ళల్లో వీళ్ళు మేడం గారు, ఇంకా దుర్గా మహాలక్ష్మి మేడం కూడా. మేడం మా అమ్మ పేరు కూడా మహాలక్ష్మి మేడం. మీరు కూడా చాలా ఓపికగా మంచి కామెంట్స్ అయితే చెప్తారు, మంచి టిప్స్, మంచి కామెంట్స్ అలా చేస్తారు. ఇంకా అవి ఒక్కొక్కసారి మనం రిప్లై ఇచ్చేటప్పుడు సరైన పదాలు ఉపయోగించి రిప్లై ఇయ్యలేము. ఇట్లా ఏదైనా మంచిగా థ్యాంక్స్ అయితే చెప్పాలనిపించింది వీడియోలో, అందుకని మీ గురించి అయితే ఇక్కడ చెప్తున్నాను. ఇంకా రమ్య సిస్టర్ అయితే కో యూట్యూబరే, నాకు తను తెలుసు. ఇంకా నేను తన వీడియోస్ చూస్తూ ఉంటాను, తను నా వీడియోస్ని చూస్తూ మంచిగా బూస్టప్ ఇచ్చేలాగా మంచి కామెంట్ అయితే పెడతారండి. అదండి వాళ్ళు ఏమేమి కామెంట్ పెట్టారో ఇక్కడ మీకు ట్యాగ్ కూడా చేస్తాను చూడండి. ఇంకొకసారి మళ్ళీ అయితే వీరికి చాలా 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 థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంత అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.